హాయ్. ఆఫ్టర్ లాంగ్ టైం ఈ వీడియో చేయడానికి కారణం, మనం ఎప్పుడైనా న్యూస్ ఛానల్స్లో బ్రేకింగ్గా హాట్గా జరుగుతున్న ఏదైనా ఉంటే న్యూసెస్కి దాని మీద మన ఒపీనియన్ చెప్పడానికి అప్పుడప్పుడు చేస్తుంటా వీడియోస్. సో ఈ వీడియో కూడా నేను దీని మీద చాలాసార్లు, అంటే ఇది మాట్లాడదామని వీడియో చేద్దామని ఆలోచన కాదు, చేద్దామని రాలే. కానీ ఐ థింక్ నా పర్సనల్ ఒపీనియన్గా నేను చాలాసార్లు ఫీల్ అయ్యేది, నేను నమ్మేది ఒకటి. సో మ్యాటర్ ఏంటంటే, ప్రజెంటు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పిన, సో యూత్ గురించి, సో దానికి కొంచెం ఆ మ్యాటర్కి రిలేటెడ్గానే ఉంటుంది. సో ఇది కూడా చెప్పబోయేది ఏంటంటే, ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది అంటే నైట్కి నైటే ఫేమస్ అయిపోయి నైట్కి నైటే కోట్లు సంపాదించాలనుకునే అంత స్పీడ్గా థింకింగ్ ప్రాసెస్, చేసే పనులు ఆ ధ్యేయంతోనే, అంటే ఆ ఫేము, ఆ నేము, ఆ క్యాష్ కోసము, అది మంచిదా చెడువా అని ఆలోచించకుండా, ఓకే మనకు వస్తుంది అనే ప్రూఫ్ ఉంటే చాలు, ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు. సరే, యూత్ అది ఎంతమందికి ఎఫెక్ట్ అవుతుంది, జనాలకి ఎంతవరకు ఇది దీనివల్ల నష్టం కలుగుతుంది సమాజానికి అనే ఆ ఆలోచన ధోరణి అనేది ఎవరికి లేదు. సో నేను చెప్పిపోయేది ఏంటంటే, చాలామంది బెట్టింగ్ యాప్లలో బెట్టింగ్ వేసి చాలామంది అంటే చాలామంది ఈ షేర్ హోల్డింగ్ అని, మార్కెటింగ్ అని, ఇంకోటి బెట్టింగ్ అని, మార్కెటింగ్ అని, వీటిలో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో మన పాయింట్ ఏంటంటే, మనం తినే తిండి ప్లేట్ ఏదైనా ఒక మీల్స్ మన కడుపు నిండాలంటే 1 డే మొత్తం కష్టపడితే మనము ఆ ఫుడ్ని 1 డే మనము అనుభవిస్తాం తినడానికి. అలాంటిది ఈజీగా వచ్చేది అది ఎలా పాసిబుల్ అవుతుంది? మన చెమట మనం కష్టపడకుండా వచ్చేది మన దగ్గర ఎలా ఉంటుంది అనుకుంటారు? అది ఎంతవరకు నిజాయితీది అనుకుంటారు? అది ఎంతవరకు దాంట్లో మోసం చేసే ఇవి లేదని ఎవరిస్తారు అలా? అంటే నువ్వు మామూలు రోడ్డు మీద అడుక్కుంటే 2 రూపాయలు ఫ్రీగా ఇవ్వరు. 3 సెకండ్లు 4 సెకండ్లు ఒక యాప్లో మీరు, అంటే ఒక 1 మినిట్ 2 మినిట్స్ మీరు ఏదో గేమ్ ఆడితేనో, ఏదో బెట్టింగ్ వేస్తేనో 1కి 2 వస్తుందని ఎలా ఇస్తారు? ఒక మాట, మీ ఇంట్లో పేరెంట్స్ 100 రూపాయలు ఇస్తే నెక్స్ట్ డే 100 రూపాయలు ఇస్తావా డాడీ అంటే ఇస్తాడా? చూద్దాం. ఇవాళ నేను ఒక 100 రూపాయలు సంపాదించుకొచ్చిన డాడీ, ఈ 100 రూపాయలు మీకు ఇస్తున్నా, నాకు రేపు మార్నింగ్ 150తో రిటర్న్ ఇవ్వండి అంటే ఇస్తాడా? చూద్దాం. ఒక నైట్లో 100కి 50 ఎలా అవుతుందిరా అని అడుగుతాడు. అంటే నువ్వు 100 రూపాయలు, సరే నువ్వు 100 రూపాయలు వేరే వాళ్ళకి ఇవ్వండి, నెక్స్ట్ డే నాకు వాడికి అత్యావసర అవసరం ఉన్నా, నేను వాడికి అవసరం ఉన్నా, నువ్వు 100 రూపాయలు ఇస్తే దానికి రిటర్న్లో 110 ఇవ్వమన్నా వాడు ఇవ్వడు. ఎందుకంటే అది 100 రూపాయలు వర్త్ 100 రూపాయలే. కాకపోతే వాడి అవసరానికి 105 110 వడ్డీ లెక్క. వడ్డీ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. 100కి 3 రూపాయలు వడ్డీ, 4 రూపాయలు వడ్డీ అంటారు కదా. అంటే దాన్ని ఆ విధంగా పోలిస్తే దాని వర్త్ 100 రూపాయలకి 2 రూపాయలు 3 రూపాయలు వర్త్ ఉంటుంది, అంటే ఎక్స్ట్రా ఇవ్వడానికి. అలాంటిది మీరు ఇచ్చే 100కి 50కి 200కి 10,000 20,000 50,000 5,000 3,000 4,000 అలా ఇలా వచ్చేస్తారు డబ్బులు. సరే, మీరు అనుకున్న విధంగా ఓకే అన్నాం.
మీరు వేసే ఒక్కొక్క రూపాయి ఒక్క నైట్లో ఏదైనా స్టార్టప్ కంపెనీలో ఆ డబ్బులంతా గ్యాదర్ చేసుకొని ఒకటే ఒక నైట్లో అంత డబ్బులు ఏ ప్రోడక్ట్ ఒక నైట్లో అంత మార్కెటింగ్ జరగాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 వేసారు, ప్రతి ఓడు 100 వేసిండు అనుకో, బెట్టింగ్ యాప్లోనో షేర్ హోల్డింగ్లో 100 వేసారు. ఓకే, ఒక కంపెనీ ఉంది, ఒక కంపెనీ దాంట్లో ఒక సమ్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది, లేకపోతే ఏదో ప్రొడక్షన్ జరుగుతుంది, లేకపోతే ఏదో ఒక సంథింగ్, ఏదో ఒక వస్తువు అయితే ఒక మెటీరియల్, ఒక రా మెటీరియల్, ఏదో ఒక మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అనుకో, నైట్కి నైట్ అంతా అమ్ముడు పోతుందా? 1 డేలో లేదా 1 వీక్లో అంతా అమ్ముడు పోతాయా? సరే, నువ్వు ఎంత కొంటున్నావు, రోజుకి ఎంత కొనేస్తున్నావు? నువ్వు 1 కేజీ నీ ఇంట్లో 20 కేజీల బియ్యము కొని ఒకసారి కొంటే 1 మంత్ 20 డేస్ దాకా వస్తుంది. నువ్వు రోజైతే 20 కేజీల బియ్యం అయితే కొనలేవు కదా. ఇవన్నీ ఈ సర్కిల్లో ఉంటుంది, ఇదంతా ఒక సర్కిల్లో ఉంటుంది. అలాంటి మీరు 100 రూపాయలు బెట్టింగో 1000 రూపాయలు బెట్టింగ్ వాళ్ళు 100 ఇస్తే రేపు వాడు నిన్ను దానికి అలవాటు చేస్తాడు. నిన్ను దాన్ని ఏమంటారు, మందు బాబులకు ఎలా మందుకి ఎడిట్ అవుతారో అలా ఎడిట్ చేసిన తర్వాత నీ దగ్గర నువ్వు ఎంత అంటే అంత పెట్టడానికి రెడీగా అయ్యేదాకా నీకు వాడు నువ్వు ఇచ్చే రూపాయికి 2 రూపాయలు, రూపాయికి 100 రూపాయలు అలా ఇచ్చి ఒక 2-3 సార్లు తర్వాత ఒకటేసారి దెబ్బేస్తాడు. వాడి లెక్కలు మొత్తం నీ 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 ఐడి మీద వచ్చే ప్రతి అమౌంట్ వాడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఈయన ఎప్పుడు దెబ్బ కొడదామా అని. వాడికి ఒక ప్రోగ్రామింగ్, వాడికి ఒక ప్లానింగ్ ఉంటుంది. ప్రతి ఓడు వీడు ఇంత పెట్టిన తర్వాత, ఈ నెంబర్ నుంచి ఇంత పెట్టిన తర్వాత దీన్ని ఇక్కడ నుంచి బ్లాక్ చేసేయి, నేను ఎత్తి పక్కన పడేయి, హోల్డ్ చేసేయి, లేకపోతే నీకు ఏదో ఒక లింక్ ఇచ్చేసి నీవు ఏదో మిస్టేక్ చేసేటట్టు చేసి నేను అక్కడనే ఇది చేసేస్తాడు. అప్పుడు నీకు ఆయన డబ్బులు ఆయన ఉంచుకుంటాడు, ఆయన ఇచ్చిన డబ్బులు ఉంచుకుంటాడు, తర్వాత వాడికి రావాల్సిన ప్రాఫిట్ కూడా చూసుకుంటాడు. అది ఒక గేమ్ లెక్క ఆడుతుర్రు మీరు అసలు ఎందుకు దాని బెట్టింగ్లో అంటే ఎందుకు అంత? ఇప్పుడు నిన్న ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక ఫుడ్ అంటే మామూలుగా చెప్తున్నా, ఒక లిక్విడ్ వాటర్ తాగినాం అనుకో, వాటర్ లిక్విడ్ ఫామ్, దాంట్లో ఎనర్జీ ఏమి ఉండదు, అంటే బాడీకి, అంటే దానికి ఏదైనా అది మనకు ఎంతసేపు ఉండదు. అంటే ఐ మీన్ ఒక ఫుల్ బాటిల్ వాటర్ తాగితే, ఒక బాటిల్ అంతా 1 లీటర్ వాటర్ తాగితే ఒక 10 నిమిషాలకు 20 నిమిషాలకు ఆటోమేటిక్గా వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. సేమ్ అదే విధంగా అదే ఫుడ్ తింటే 24 అవర్స్ పడుతుంది జీర్ణం అవ్వడానికి. ఎంత ఈజీగా అయితే మీరు సంపాదిస్తారనుకుంటారో అది ఎంత మీ చెమట, మీ కష్టం లేనిది ఎంతసేపు అని ఉండగలుగుతుంది మీ దగ్గర. దాని వాల్యూ ఎవరు ఇస్తారు? నువ్వు నీకు ఇచ్చిన డబ్బుకు నువ్వే వాల్యూ ఇవ్వవు. నీకు ఇప్పుడు ఒక 100 ఇచ్చిండు అనుకో ఫ్రీగా, దానికి నువ్వు వాల్యూ ఇవ్వవు ఫస్ట్. అదే నువ్వు డేలో ఏదో పని చేసి ఒక 2 గంటలు పని చేసి ఆ 100 రూపాయలు వస్తే 20 రూపాయలే తింటావు. అదే ఫ్రీగా వచ్చింది అనుకో 50 రూపాయలు ఈజీగా తినేస్తావు డైరెక్ట్గా. అంటే నీకు అది బాడీకి అవసరమా లేదా ఎనర్జీ సంబంధం లేదు, కానీ తినేస్తావు. ఆ ఫుడ్ ఆకలి అవుతుందా లేదా తర్వాత సంగతి. ఇప్పుడు ఇక్కడ పని చేసినప్పుడు నువ్వు తినే ఫుడ్ కూడా కష్టపడ్డ తర్వాత కూడా ఆకలిసి దానికి కూడా ఆ ఆకలికి ఎంత అవుతుందో అంతే తింటావు, కానీ ఎక్కువ తినవు. ఎందుకంటే ఆల్రెడీ కష్టపడ్డ దాని వాల్యూ తెలుసు, ఇది అనవసరం అని ఎంత ఫుడ్ అని బాడీకి. ఇంతే నా ఫుడ్, నా కడుపుకి ఇంతే ఆకలి అవుతుంది, అంతే తింటుంది కడుపు కూడా. అంటే చాలామంది ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళు కూడా టార్గెట్ ఎలా చేస్తారంటే బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఈ ఎంట్రీ 10th అయిపోయి ఇంటర్లో ఎంటర్ అయ్యేటోళ్ళు ఈ ఇంటరు, డిగ్రీ, బీటెక్, అది కూడా 3rd ఇయర్ 2nd ఇయర్ ఈ సర్కిల్లో ఉన్నారు. మళ్ళీ 4th ఇయర్ అలా వచ్చేసరికి వాళ్ళ వే ఆఫ్ మొత్తం ప్లానింగు, వాళ్ళ కెరీరు వాటి మీద వేరే డైరెక్షన్లో వాళ్ళకు వెళ్ళిపోతారు. ఆ 3rd ఇయర్ దాకా ఉన్న వాళ్ళంతా వీళ్ళందరినీ ఈ స్టూడెంట్స్ అందరినీ ఈ స్టూడెంట్ దగ్గరనే పైసలు ఎలా అంటే అలా వస్తాయి. అంటే ఇంట్లో ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి మాయమాటలి పేరెంట్స్ ఏదో ఇస్తారు కదా డైరెక్ట్గా,
అంటే అవసరం ఉన్నప్పుడు 50 100 200 300 ఏదో ఒక సాకుతూ 300 400 తీసుకొని నా బెట్టింగ్‌లో వేయడము లేకపోతే ఇలా దీనివల్ల వాళ్ళకు పేరెంట్సు ఆ 100, 500, 300 ఏం చేసినా అడగరు. వీళ్ళు పోయినందుకు వీళ్ళింత దానికే నేను సంపాదించలే కదా! ఈ అమౌంట్ వస్తది కదా! అన్నట్టుగా ఇదంతా వాళ్ళకు ఇన్‌కమ్. ఎవరైతే ఉన్నారో ఎవరైనా స్టూడెంట్స్ సో, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో కష్టపడి సంపాదించిందే చాలా రోజులు ఉండడం చాలా కష్టం. దాన్ని కాపాడుకోవడమే చాలా కష్టం. కష్టపడ్డ సొమ్మునే మీ పేరెంట్స్‌ని అడగండి చెప్తారు. కష్టపడ్డ సొమ్ముని కాపాడుకోవడం ఎంత కష్టమో, ఫ్రీగా వచ్చిన దానికి నువ్వేం కాపాడుతావు? అది నీ దగ్గర ఉండను కూడా ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఎవరినైనా చీట్ చేసి, మోసం చేసి వచ్చేది ఎప్పటికీ మీ దగ్గర ఉండదు. ఎదుటోళ్ళని. వాళ్ళు మిమ్మల్ని ఆడుకుంటారు. మీరు చెప్పేది ఒకటే కష్టపడిందే మన దగ్గర ఉన్నప్పుడు ఫ్రీగా వచ్చేది కూడా గ్యారంటీ కష్టపడ్డ సొమ్మే మన దగ్గర ఉండని గ్యారంటీ లేనప్పుడు ఫ్రీగా వచ్చేది ఎప్పటికీ ఉండదు. అలా ఫ్రీగా ఎవ్వరు ఇవ్వరు. మిమ్మల్ని మోసం చేయడానికి మిమ్మల్ని వాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని అలవాటు చేయడానికి, ఎడిట్ చేయడానికి చేస్తూ ఉంటారు ప్లానింగ్ ఇదొకటి. అర్థమైందా? దయచేసి మీరు బెట్టింగ్ చేసేటోళ్ళు ఎవరైనా ఉండండి. షేర్ హోల్డింగ్, మార్కెటింగ్ ఇవి అన్నీ పెద్ద పెద్ద అంటే ఎంబీఏ చేసి మేనేజ్మెంట్ సైన్స్ చదివి అలాంటి వాళ్ళే మార్కెటింగ్లో మార్కెట్ చేయడానికే హెచ్ఆర్గా అలా జాయిన్ అవుతారు. వాళ్ళు ఓన్గా స్టార్టప్ కంపెనీ పెట్టలేరా? దానికి సంబంధించిన కోర్స్ అని నేర్చుకొని అంటే చిన్నపాటి బిజినెస్ అలాంటి ఏం తెలియకుండా మీరు మార్కెటింగ్ చేస్తే ఇవన్నీ చెత్త ఇవన్నీ చెత్త మీకు తెలిసే వచ్చే లోపు మీరు గుండు కొట్టేస్తారు ఆల్రెడీ. సర్వం నాకు ఇచ్చేస్తారు మిమ్మల్ని. దయచేసి మీరు ఏదైనా ఇలాంటి బెట్టింగ్లు ఇలాంటి చేసేటప్పుడు ఇప్పుడు యూట్యూబర్స్ అంటే వాళ్ళకు ఒక ఇది ఉండదు. అంటే వాళ్ళు చేసేదే వాళ్ళ బిజినెస్. వాళ్ళకి వాళ్ళ వీడియోస్ చూడడం వల్ల మీ కొంతమంది యూట్యూబర్స్కి వాళ్ళకి ఇచ్చే వ్యూవర్స్కి వాళ్ళకి రావాలంటే ఇలాంటి వాటి మీద నుంచి వాళ్ళకి వచ్చే ఇన్కమ్ యాడ్స్ ఇవన్నీ వాటి యూట్యూబ్లో వచ్చే యాడ్స్ ఈ లింకులు వీటి మీదనే వాళ్ళకి వచ్చే ఇన్కమ్తోనే మిమ్మల్ని అదే యూట్యూబ్లో ఉన్న యూట్యూబర్స్కి వాళ్ళకి అమౌంట్ ఇస్తారు. వాళ్ళదేం తప్పులేదు. నేను చేసేటోళ్ళము స్టూడెంట్స్. కానీ ఇప్పుడు ఏ పేరెంట్స్కి లేదా తొందరగా డబ్బులు సంపాదించాలని ఈజీగా వస్తుంది అయితే వాళ్ళకి తెలుసు ఏది మంచి ఏది చెడు అనేది. వాళ్ళు మొత్తం స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తారు. జాగ్రత్త, బీ కేర్ఫుల్. ఈ బెట్టింగ్లు ఈ మార్కెటింగ్లు వీటి జోలికి వెళ్ళకండి. మీకు అంత టాలెంట్ ఉంటే మీరు ఏ ప్రొఫెషన్లో ఏ ఫీల్డ్లో బాగా ఉన్నారో దాని మీద చూపించండి మీ టాలెంట్ని. అది మీకు లైఫ్ లాంగ్ ఇస్తుంది. ఇప్పుడు దీనికోసం అయితే ఆరాటపడుతున్నో నేము ఫ్రేమ్ అంతా అది మీకు లైఫ్లో నలుగురిని మోటివేట్ చేసేంత నేము ఫ్రేము నిజాయితీ అన్నీ పేరు పలుకుబడి అన్నీ ఇస్తుంది. ఓకేనా? దయచేసి ఇలాంటి వాటికి జోలికి వెళ్ళకండి. నా సజెషన్ అంతే.